అలానే శేషరావు అహ్మదాబాద్ దగ్గర జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ కేవలం 59 సెకండ్లోనే కూలిపోయింది. దాదాపు 250 మంది దుర్మరణం పాలయ్యారు. దీన్ని విన్న తర్వాత విమాన ప్రయాణాలు చేయాలా వద్దా, చేస్తే ఏ విమానంలో చేయాలి, ఆ విమానానికి సంబంధించినటువంటి భద్రత ఎంత, దీని మీద ఎక్కువగా ప్రయాణికులు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా రష్యాలో ఒక విమానం కూలిపోయింది. దాంట్లో 60 మంది ప్రయాణికులు ఉంటే 60 మంది చనిపోయారు అనేది లేటెస్ట్ న్యూస్. అలాగే అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత అనేక ఫ్లైట్లు, ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్ల యొక్క భద్రత మీద అనేక రకాల అనుమానాలు, అలాగే ఇండియాకి సంబంధించి ఎయిర్ ఇండియాకి సంబంధించి లేదా లోకల్గా ఉండేటువంటి డొమెస్టిక్ ఫ్లైట్ల యొక్క భద్రత మీద ఆందోళన పడుతున్నారు కూడా. ఈ ఎయిర్లైన్స్ ఏదైనా సరే ఆ ఎయిర్లైన్స్ ప్రచారం చాలా విస్తృతంగా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ టికెట్స్ అమ్ముకునేదానికి ప్రచారాన్ని అలాగే భద్రతని రెండింటినీ కంపేర్ చేసినప్పుడు ప్రచారం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ భద్రత మీద ఈ ఎయిర్లైన్స్ కంపెనీలకు లేదు అనేది సర్వేలో తేలినటువంటి అంశం. తాజాగా సర్వే చేశారు అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత. ఈవెన్ ఆ ఫ్లైట్కి సంబంధించి ఇంతవరకు బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేశారు. కాక్పిట్లో ఏం జరిగింది అనేది సంభాషణని రికార్డ్ చేశారు. దాంట్లో నుంచి వచ్చింది ఏంటంటే ఫ్యూయల్ స్విచ్ ఏదో ఆపేస్తున్నారు అనేది ఒకటి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఇప్పటి వరకు ఎవరు ఏమీ చెప్పట్లేదు. దాని మీద రకరకాల అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఆ భద్రత పట్ల ఇప్పటికీ కూడా ఎయిర్లైన్స్ జాగ్రత్త తీసుకోవట్లేదని చెప్పి సర్వేలు తేలింది. ఎందుకనంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా విమానాలు కనీసం 4-5 రకరకాల కారణాలతోటి ఆగిపోవటం, లేదంటే టేకాఫ్ కాకముందే వాటిని రద్దు చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. దీంతోపాటు ఇండిగో కూడా అలా జరిగింది. ఇండిగోకి సంబంధించినవి కూడా అలానే జరుగుతున్నాయి. ఓవరాల్గా ఏంటంటే భద్రతకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది సర్వేలో తేలింది. ఏంటి ఆ సర్వే అనేది నేను చూపిస్తాను. ఆ సర్వే ఏం చెప్తుంది అనేది కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది సర్వే. ఈ సర్వే రిపోర్ట్లో ఏం తెలిసారనంటే దేశీయ విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రత కంటే ప్రచారం పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని భారతీయ విమాన ప్రయాణికుల్లో ఎక్కువ మంది నమ్ముతున్నారని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన దేశవ్యాప్త ఆన్లైన్ సర్వేలో తేలింది. సో ఆన్లైన్ సర్వే చేశారు. ఇది లోకల్ సర్కిల్స్ అని ఒక సంస్థ ఆన్లైన్ సర్వే చేస్తే భద్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఎయిర్లైన్స్, అది కూడా దేశీయం అంటే డొమెస్టిక్ అనేది. 322 జిల్లాల్లోని పౌరుల నుండి 44,000 కంటే ఎక్కువ స్పందనలను సేకరించిందని. ఇది సర్వేలో 76% మంది విమానయాన సంస్థలు విమాన భద్రతను నిర్ధారించడం కంటే మార్కెటింగ్ ప్రచారంపైన ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని చెప్పి భావిస్తున్నారు. 76% మంది, 176 మంది ఈ ఎయిర్లైన్స్ అంటే దేశీయంగా ఉండే ఎయిర్లైన్స్ భద్రత మీద పెట్టే ఖర్చు కంటే కూడా ప్రచారం మీద ఎక్కువ పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రచారం వర్సెస్ భద్రత అనే ప్రశ్నకు స్పందించినటువంటి 26,696 మందిలో 43% మంది అవును వారందరూ అని చెప్పగా 33% మంది అవును వారిలో కొందరు అని అన్నారు. ఏ విమానయాన సంస్థ భద్రత కంటే ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని 11% మంది మాత్రమే నమ్మగా 13% మంది ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. ఎయిర్ ఇండియా మరియు స్పైస్ జెట్ వంటి అనేక భారతీయ విమానయాన సంస్థలు పాల్గొన్న ఇటీవల విమాన సంఘటన నేపథ్యంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. గత నెలలో టాటా గ్రూప్ నిర్వహణలోని ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ నుండి లండన్కు గాడ్విక్కు బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీనివల్ల 242 మంది ప్రయాణికులు, 241 మంది మరియు నేలపై ఉన్న 19 మంది మరణించారు. అంటే హాస్పిటల్లో ఉన్నవాళ్ళు. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రస్తుతం ఈ విషాదానికి గల కారణాన్ని పరిశీలిస్తుంది. ఇంకా కూడా ప్రాథమిక నివేదికను ఇచ్చింది, కాకపోతే స్విచ్ ఆఫ్లో అంటుంది, మరి తర్వాత ఇవ్వట్లేదు. సో భారీ వర్షాల కారణంగా ఎయిర్ ఇండియా కొచ్చి ముంబై విమానం ల్యాండ్ అయిన సమయంలో రన్వే పై నుంచి జారిపడింది. ఇది అహ్మదాబాద్ జరిగిన తర్వాత ఇంకొకటి విమానానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. అదే రోజు మరో ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ నుంచి కోల్కతాకు టేకాఫ్ను రద్దు చేయగా గోవా నుండి ఇండిగా విమానం ల్యాండింగ్ గేరు సమస్య కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది.
ప్రత్యేకంగా గోవా నుండి పూణేకు ఎగురుతున్నటువంటి స్పైస్ జెట్ బంబార్డియర్ Q400 విమానం బయట విండో ఫ్రేమ్ గాలిలో మధ్యలో ఊడిపోయి ప్రయాణికుల్లో భయాందోళన రేకెత్తించింది. అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఫ్లైటు అద్దం గాలిలో ఎగిరి పడిపోయిందంట. మరో సర్వేలో గత 3 సంవత్సరాల్లో అల్లకొల్లోలమైన లేదా బాధాకరమైన విమాన అనుభవాల యొక్క ఫ్రీక్వెన్సీని గురించి ప్రతివాదులను అడిగింది. సమాధానం ఇచ్చినటువంటి 17,630 మందిలో 75% మంది తమ విమానాలలో సగానికి పైగా కష్టమైనటువంటి టేకాఫ్లు, ల్యాండింగ్లు లేదా మధ్యలో జరిగే సంఘటనలను కలిగి ఉన్నాయని చెప్పారు. సో వీళ్ళు 1700 మందిని వీళ్ళు విచారిస్తే వాళ్ళు ఎక్కినటువంటి విమానాలు గత 3 సంవత్సరాల్లో మీది విమాన ప్రయాణం ఎలా ఉంది అని అంటే, ల్యాండింగ్ సమయంలో చాలా కష్టంగా ల్యాండ్ అయింది, అలాగే మధ్యలో కొన్ని సంఘటనలు కుదుపులు ఇవన్నీ తోటి భయపడ్డాము, ఇలాంటివన్నీ కూడా చెప్పారంట. ఎంతమంది? 64% మంది చెప్పారంట. జనాభా పరంగా సర్వేలో పాల్గొన్న వాళ్ళు 63% మంది పురుషులు మరియు 37% మహిళలు, దాదాపు 46% మంది టైర్ 1 నగరాల నుండి, 25% మంది టైర్ 2 నుండి, మిగిలిన 29 మంది టైర్ 3, 4, 5 మరియు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. పెరుగుతున్న విమాన ట్రాఫిక్ మరియు ప్రధాన విమానయాన సంస్థల దూకుడు విస్తరణ ప్రణాళికల మధ్య భారతీయ విమానయాన సంస్థల భద్రతా ప్రమాణాలపై ప్రయాణికుల్లో పెరుగుతున్న ఆందోళన ఈ సర్వే తెలియజేస్తుంది. కాబట్టి దేశీయ విమానాల యొక్క భద్రత మీద చాలామందికి అభద్రతా భావం ఉంది, అభద్రత నెలకొంది. విమాన ప్రయాణం చేయాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ విమాన ప్రయాణం చేయకుండా ఆగట్లేదు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే కనుక సాధారణ గ్రామీణ బస్ స్టాప్లో ఏ విధంగా అయితే జనం ఉంటారో అందుకని మిన్నగా ఉంటారు అక్కడ. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి టెర్మినల్కి వెళ్ళండి, డొమెస్టిక్ టెర్మినల్కి వెళ్ళండి, ఏ టెర్మినల్కి వెళ్ళినా ప్రయాణికుల రద్దీ మాత్రం బాగా ఉంది. దానికి తగ్గట్టు విమాన సర్వీసులను కూడా పెంచుతున్నారు. అయినప్పటికీ భద్రత మాత్రం కొరవడింది. భద్రత విషయంలో భారత విమానయాన శాఖ చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ సర్వే ద్వారా మనకి అర్థమవుతుంది. మరి ఇలాంటి సర్వేలు ఖచ్చితంగా ఇంటర్నల్గా ఎయిర్లైన్స్ కూడా చేయించుకుంటాయి. భారత విమానయాన శాఖ కూడా సర్వేలు చేయిస్తుంది. రీసెంట్గా పార్లమెంటు వేదికగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా స్పందించారు. అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానం మీద రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాస్తవమైనటువంటి రిపోర్ట్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సరైనటువంటి సమాధానం వస్తుంది అని చెప్పారు పార్లమెంటు వేదికగా. కానీ ప్రయాణికుల్లో అభద్రత అనేది పెరిగిపోతుంది. మరి దీనికి ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి సమాధానం విమానయాన శాఖ నుంచి రావాలి కదా. వరుసగా విమానానికి సంబంధించినటువంటి అనేక రకాల సాంకేతిక లోపాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అటు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కానీ ఇటు డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ ఏ ఫ్లైట్స్ అయినా భద్రత విషయం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి తరుణంలో మరి విమాన ప్రయాణం మానుకోవాలా లేదంటే విమానయాన శాఖ మారాలా, ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.